మనకు దేవతలను బట్టి వారికి నిర్దిష్టమైనటువంటి నియమాలు, నిర్దిష్టమైన నైవేద్య తాంబూలాదులు, అర్చనాదులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉదాహరణకు గమనించినట్టయితే గణపతికి గరిక పూజ అంటే ఇష్టం, ఉండ్రాళ్ళ నైవేద్యం ఇష్టం, శివుడికి అభిషేకం ఇష్టం, అమ్మవారికి అలంకరణ ఇష్టం, కుంకుమార్చన ఇష్టం. ఆ విధంగా నిర్దిష్టమైన నియమాలు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలతో మనం అర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క వీడియోను ఒకసారి మనం చూద్దాం. చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియోని బట్టి నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే పూజ ఈ వీడియోలో జరుగుతుందో పడి పూజ, అది అయ్యప్ప స్వామి వారికి కేంద్రీకృతమైనటువంటి పూజ. అయ్యప్ప స్వామి వారు 18 శరములతో 18 మెట్లను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కొండపైన తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్న తర్వాత అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ మెట్లను పూజిస్తూ నమస్కరిస్తూ స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా ఉంది. ఆ యొక్క పడి పూజను తీసుకొని ఇప్పుడు సాయిబాబాకు చేయడం అనేది అది ఒక అకృత్యమే అనుకోవాలి. అకృత్యము అనే పదాన్ని మనము చెడు పదంగా భావించవద్దు దయచేసి. అకృత్యము అంటే చేయకూడనిది అని అర్థం. ఆ చేయకూడని పనిని ఇక్కడ చేయడం జరుగుతోంది. సాయిబాబాకు ఏదైతే సేజ హారతీలు అనేవి ఏవైతే ఏర్పాటు చేయబడి ఉన్నాయో ఆ హారతిని యథావిధిగా తీసుకోవచ్చు. సాయిబాబాకు నేను ఎటువంటి వ్యతిరేకిని గాను. కానీ నియమాలను బట్టి అయ్యప్ప స్వామి వారికి ఏదైతే పడి పూజ ఉందో అది అయ్యప్ప స్వామి వారికే చేస్తూ, సాయిబాబా గారికి ఏదైతే హారతులు అర్చనలు ఉన్నాయో అవి యథావిధిగా సాయిబాబాకు చేస్తూ, ఎవరికి సంబంధించి ఎవరికి కేంద్రీకృతమైనటువంటి పూజా విధానాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయో అవి వారికే చేయడం మంచిదనేటువంటి అభిప్రాయాన్ని మీ అందరి ద్వారా పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ నమస్కారం.